गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकवासने मणिमये वीरासने संस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। కాంచి కామకోటి పీఠం జగద్గురు పీఠం కాంచీపురంలో ప్రసిద్ధి చెందినటువంటి ఉపనిషత్ బ్రహ్మేంద్ర మఠం అని ఉంటుంది. ఆ ఉపనిషత్ బ్రహ్మేంద్ర మఠంలో త్యాగరాజ మహాపురుషుడు వచ్చారు. అక్కడే వారు ఉండి కోట్లాది నామస్మరణ చేశారు అనేటువంటిది అక్కడ జనవాడుకలో ఉన్నటువంటి విషయం. రామనామం వలన అత్యంతమైనటువంటి పాపరాశి తొలగిపోతుంది. అందుకే కామకోటి పీఠం ఆచార్యులు శ్రీరామనామ హస్తాక్షర లిఖితము చేయడానికి కోసం అనేకమైనటువంటి ప్రణాళికలు కొనసాగిస్తూ ఉంటుంది. కాంచి పరమాచార్య స్వాముల వారు రామకోటికి కామకోటికి అన్యోన్య సంబంధం ఉంది అనేవారు. అలా రామనామస్మరణ పవిత్రమైంది. ఎక్కడ రామనామస్మరణ జరుగుతుందో అక్కడ సమస్తమైనటువంటి శుభములు కలుగుతాయి. అందుకే శ్రీరామనవమి చాలా చక్కగా కాంచీపురంలో కామకోటి పీఠంలో ఆచరిస్తారు. ప్రతిరోజు కూడా వైభవంగా పూజాదులు చేసి ఆ యొక్క రామ పట్టాభిషేకం అనేటువంటిది అక్కడ కొనసాగిస్తారు. ఆత్మీయులారా, అట్టి శ్రీరామ చరిత్రను రాసిన వారు ఎందరో. కంభరామాయణం అని ఉంది, తులసి రామాయణం అని ఉంది, వాల్మీకి రామాయణం అని ఉంది, మొల్ల రామాయణం అని ఉంది. పరిపరి విధాలుగా భక్తితో మనకు నేడు అనేకమైనటువంటి రాముని యొక్క చరిత్రను మనం వింటున్నాం. అందులో శ్రీ గోస్వామి తులసీదాస్ అక్కడ ఉత్తర హిందుస్థానం అంతా కూడా ప్రతినిత్యం పారాయణ గ్రంథం రామచరిత మానసం. వారి చరిత్రను కొద్దిగా మనం నెమరు వేసుకోవడం ద్వారా శ్రీరాముని కృపాపాత్రులు అవుతామని చెప్తూ శ్రీరామ దాసుడైనటువంటి తులసీదాస్ జీవిత చరిత్రను మనం తెలుసుకుందాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ప్రయాగ. ఆ ప్రయాగలో బాందా జిల్లాలో రాజాపురం అనే గ్రామం ఉందండి. అక్కడ ఆత్మారాం డూబే ఆయన ప్రసిద్ధుడైనటువంటి సరయూ పారాయణి బ్రాహ్మణుడు. ఆయన భార్య పేరు శ్రీమతి హుళసీదేవి. వీరి కాలము 1497 క్రీస్తు. అంటే విక్రమనామ సంవత్సరం 1554 సంవత్సరంలో శ్రావణ శుద్ధ సప్తమి నాడు అభుక్త మూలా నక్షత్రం రోజు ఈ పుణ్య దంపతులకు గోస్వామి తులసీదాస్ జన్మించాడు. అతడు మాతృగర్భంలో 12 నెలలు ఉన్నారట.
ఇది సామాన్యంగా 9 నెలలే తల్లి గర్భంలో ఉంటారు. అయితే వీరు 12 మాసములు ఉన్నారు. శిశువైన తులసీదాస్ పుట్టగానే రోదనం చేయలేదట. ఆయన ముఖం నుండి రామ్ అనే శబ్దం వచ్చిందట. మరి ఒక ఆశ్చర్యం ఏంటంటే ఆయనకు 32 దంతములు ఉండేటివి. అంటే చిన్నపిల్లవాడికే పుట్టుకతోనే అతను 5 సంవత్సరాల ఈడుగల బాలకుణ్ణి అనిపించేవాడట. పుట్టినటువంటి అతని యొక్క శరీర సౌష్ఠవం, అనేకమైన అద్భుత లక్షణాలు ఉన్నటువంటి ఈ శిశువును చూసి ఆయన తండ్రి ఇది అమంగళమా అని శంకించాడట. కుమారుని విషయమై యొక్క ఆత్మారాముడు పెక్కు విధములైన ఊహాగానాలు గ్రామంలో చేయబడ్డారు. తల్లి హులిసి తండ్రిని భర్తను వారించేది. ఆమె ఎప్పుడు చింతతో ఉండేది తన కుమారుడు గురించి. అశుభములు శంకించి ఆమె ఆ పసికన్నును ఒకరోజు ఏం చేసిందంటే, తండ్రి ఏమైనా చేస్తాడేమో బిడ్డకొని, దశమి నాటి రాత్రి ఆమె ఏం చేసింది, దాసి చేతుల్లో ఈ బిడ్డను అప్పగించి ఆ యొక్క దాసి యొక్క అత్తగారింటికి పంపించింది. మర్నాడే ఆ పవిత్రమూర్తి తల్లి, సొంత తల్లి మాతృమూర్తి లోకాన్ని వీడిందనమాట. ఆ దాసి పేరు చునియా. ఆ శిశువుని ఎక్కువ ప్రేమానురాగములతో పెంచింది. తులసీదాసు దాదాపు 5.5 సంవత్సరాల ప్రాయంలో ఆ చునియా కూడా పరలోకం చెందింది. అప్పుడు అతడు అనాథుడైపోయాడు. ఇంటింటికి వెళ్ళి ఆకలి దప్పికలతో బాధపడేటువంటి వాడు. మహాత్ముల చరిత్రలు ఇలానే ఉంటాయి. అప్పుడేం జరిగింది, మహాతల్లి పార్వతీదేవి ఈ అమాయక బాలునిపై కృప కలిగించి ఒక బ్రాహ్మణ స్త్రీ వేషం వేసుకుని ప్రతిదము ఈ శిశువు దగ్గరికి వచ్చి స్వహస్తాలతో అతనికి అన్నం తినిపించేదట. రామశైల నివాసి అయిన శ్రీ అనంతానందజీ ప్రియ శిష్యుడు శ్రీ నరహరి ఆనంద్. అతడు పరమేశ్వర ప్రేరణచే ఈ బాలకుని వెతుకుతూ వస్తాడు. ఈ బాలునకు ఏం పేరు పెట్టాడు, రామ్ భోలా అని పేరు పెట్టాడు. అంటే పుట్టుకతో రామ్ అన్నాడు కాబట్టి రామ్ భోలా. అతడు తనతో కూడా అయోధ్యకు తీసుకెళ్ళాడు. శ్రీరామ జన్మభూమి అయినటువంటి అయోధ్య. విక్రమ శకము 1561 అంటే క్రీస్తు శకం 1504లో మాఘశుద్ధ పంచమి శుక్రవారం నాడు ఈ బాలనకు ఉపనయన సంస్కారాలు చేశారు. ఎవరి ప్రేరణ లేకుండానే ఏకసంతాగ్రహ అయినట్టు రాంభోలా గురూపదేశమైన వెంటనే గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించాడట. దాన్ని చూచి అక్కడున్న విస్మయులయ్యారంట పండితులందరూ. పిమ్మట నరహరి స్వామి రాంభోలాకు వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి పంచ సంస్కారాలు జరిపించాడు. రామమంత్ర దీక్షను కూడా ఇచ్చాడు. అయోధ్య అందే అతనికి విద్యాధ్యయనం జరిగింది. బాలకుడైన రాంభోలా మిక్కిలి బుద్ధివంతుడు, చురుకైనవాడు. అక్కడ ఏకసంతాగ్రాహి. గురుముఖత ఒకసారి విన్నంతనే ఆ విషయమంతా అతను కంఠస్థమైపోయేది. అలా గురు శిష్యులిద్దరూ కూడా కొంతకాలం అక్కడ గడిపి అనంతరం వరాహ క్షేత్రానికి వచ్చారు. అక్కడ శ్రీ నరహరి స్వామి తులసీదాసును రామచరితాన్ని వినిపించారు. కొల దినములైన తర్వాత వారు కాశీనగరానికి వచ్చారు. కాశీలో శేష సనాతన స్వామి అనే వారి దగ్గరికి తులసీదాసుని పంపించారు. అప్పటికి తులసీదాసు వయస్సు 15 సంవత్సరాలు. అక్కడ ఏం చేశారు, వేదములు వేదాంగాలన్నింటినీ కూడా పరిపూర్ణంగా నేర్చుకున్నాడు కాశీనగరంలో. ఆయనకు సాంసారిక వాసన జాగృతమయ్యాయి. ఎందుకు వయసు వచ్చింది కదా. అప్పుడు గురువాజ్ఞను తీసుకుని తన జన్మస్థానం ఊరికి వెళ్ళిపోయాడు ఆయన, తన మాతృమూర్తి ఊరికి. అయితే అతనికి చాలా బాధ కలిగింది. వారి మాతాపితృలకు ఎవ్వరు కూడా లేరు, అప్పుడే గతించారు. అది తెలిసి చాలా బాధపడి తండ్రి కూడా మరణించాడని శాస్త్రోక్తంగా శ్రాద్ధ కర్మలని చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు, గ్రామం పైన ఉన్నటువంటి ప్రేమ ఆ యొక్క గ్రామ ప్రజలందరినీ పిలిచి ప్రతిరోజు కూడా రామచరిత్రాన్ని వినిపించేవాడు. తర్వాత విక్రమ శకం 1583 అనగా క్రీస్తు శకం 1526 సంవత్సరంలో జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి గురువారం నాడు భారద్వాజ గోత్రానికి సంబంధించిన రత్నావళి అనేటువంటి సుందర కన్యతో ఆయన వివాహమైంది. ఆ కొత్త దంపతులు సుఖ సంతోషాలతో తమ జీవితం కొనసాగిస్తున్నారు. ఒకసారి రత్నావళి ఏం చేసింది, తన సోదరునితో కూడి పుట్టింటికి పోయింది. భార్య పైన అమితమైన ప్రేమ ఉన్నటువంటి తులసీదాసు తన భార్య పుట్టింటికి వెళ్ళడము తట్టుకోలేక ఎలాగైనా భార్యను చూడాలి అనేటువంటి ప్రేమతో ఆమెను నది దాటుకొని, అంటే ఒక శవం పైన కూర్చొని
అంటే తనకు తెలియదు అది శవమని. అర్ధరాత్రి ఆ యొక్క గృహానికి వెళ్ళగా అక్కడ అంత పైన గదికి వెళ్ళాలి. అక్కడ ఒక పాము సహాయంతో పైనకి వెళ్ళాడట. మీరు ఇంతటి వర్షంలో ఎలా వచ్చారు అని భార్య తపన చెంది, ఇంతటి ప్రేమ నా పైన ఉన్నదే, దీంట్లో 25% నీకు భగవంతుని పైన ఉంటే నీకు భగవత్ సాక్షాత్కారం అయ్యేది అని ఆమె అంటుంది అర్ధరాత్రి. ప్రేమతో వస్తే నన్ను ఇలా పలకరించింది కదా అని కోపంతో ఆయన విరక్తి కలిగిందట. అప్పుడు అతనిలో అంతర్మథనం మొదలైంది. జీవితం అంటే ఏమిటి తెలుసుకోవాలనిపించిందట. భగవంతుని పైన అతని మరుక్షణంలోనే తన గృహానికి చేరుకొని అక్కడ ఉండకూడదు నిశ్చయించుకున్నట్ట. తన స్వగ్రామమైన రాజాపురం అంటే ప్రయాగ సమీపంలో ఉంది కదా. ఆయన ఏం చేశారంటే తక్షణమే తన గృహస్థ వేషాన్నంతా పరిత్యజించాడట. సాధు వేషాన్ని స్వీకరించి ఆయన ప్రయాగలో చాలా రోజులు తపస్సు చేశారు. అక్కడి నుండి ఆయనకు కాశీకి వెళ్ళిపోయారు. తర్వాత కాశీలో తులసీదాస్ ఏం చేశారు, అక్కడ వచ్చిపోయే యాత్రికులందరికీ కూడా ఎంతో శ్రద్ధతో రామకథా ప్రవచనాన్ని చేసేవారు. ప్రతినిత్యము తులసీదాస్ సంధ్యావందనం తర్వాత ఒక చెట్టు కింద తన యొక్క సంధ్యావందన తీర్థాన్ని చల్లేవారట. ఆ చెట్టు పైన ఉన్నట్టు ఒక బ్రహ్మ రాక్షసుడు ఆ తీర్థ ప్రభావంతో శాప విముక్తుడైపోయాడు. మానవ రూపం ధరించి తులసీదాసు సమ్ముఖానికి వచ్చి తెచ్చుకొని, నీ తీర్థ ప్రభావంతో నాకు శాప విముక్తి కలిగింది, నేను నీకు ఏ విధంగా సహాయపడగలను తెలుపు అన్నారట. అప్పుడు తులసీదాస్ అన్నారు, నాకు శ్రీరాముని దర్శనం కలిగే ఉపాయాన్ని చెప్పు అన్నాడు. ఆ బ్రహ్మరాక్షసు అన్నాడు, నాకు అంత శక్తి లేదు, నీవు హనుమంతుడిని ఆశ్రయిస్తే నీ కోరిక నెరవేరుతుందని చెప్పి అదృశ్యమైపోయాడు. అది సరే, హనుమంతుని దర్శనం నాకు ఎట్లా కలుగుతుందని అడిగాట. దానికి సమాధానంగా ఆ యొక్క బ్రహ్మరాక్షసు చెప్పారట, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడైతే శ్రీ రఘురాముని కథా ప్రవచనం జరుగుతుందో అక్కడ ఆంజనేయుడు తప్పక వస్తాడు. నాటి నుండి తులసీదాసు ఆ కాశీనగరంలో ఎంతో భక్తిగా ఆ యొక్క శ్రీరాముని యొక్క బంటు అయిన ఆ యొక్క హనుమంతుని దర్శనం కోసం సమయాన్ని సరిగ్గా ప్రవచనాలు మొదలుపెట్టేవాడట. ఇలా వచ్చిన వారందరూ వెళ్ళిపోతూ ఉంటే కథాశ్రవణమైన తర్వాత ఒక్క వృద్ధ బ్రాహ్మణుడు మాత్రం కూర్చునేవాడట. అప్పుడు అతను ఎవరో కాదు, సాక్షాత్తుగా మారువేషంలో వచ్చిన శ్రీ ఆంజనేయ స్వామి. తులసీదాసు ఆయన సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి మీరెవరు, అందరూ వెళ్ళిపోయినా చివరికి మీరు వెళ్తున్నారు అనగా అప్పుడు ఆంజనేయుడు అన్నాడట, తనకు నిజ రూపాన్ని చూపించాడట. అప్పుడు హర్షితుడయ్యాడు తులసీదాసు. నాకు ఎలాగైనా సరే శ్రీరామ దర్శనం కలిగించు అనగా ఆంజనేయుడికి చెప్పారట, నీ చిత్రకూటానికి వెళ్ళు, అచ్చట నీకు శ్రీ రఘునాథన్ దర్శనం అవుతుంది అని. ఆత్మీయులారా, ఈ ప్రయాగ, కాశీ ఇవన్నీ కూడా సమీపంలో ఉన్నాయి. చిత్రకూటం కూడా చాలా సమీపంలో ఉందండి. చాలా సౌందర్యంగా, చాలా ప్రకృతి రమ్యంగా ఉంది ఇప్పుడు కూడా ఆ యొక్క చిత్రకూటం. తులసీదాస్ ఏం చేశారు, శ్రీరామ దర్శనం త్వరపడాలని చిత్రకూటాన్ని చేరుకున్నాడు. అక్కడ రామఘట్టము అనేటువంటి పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఒకనాడు అతను ఏం చేశారు, కామదగిరికి ప్రదక్షిణం చేస్తూ ఉన్నాడు. మార్గంలో ఆయనకు శ్రీరాముని దర్శనమైంది. మిక్కిల అందమైన ఇద్దరు రాజకుమారులు ధనుర్బాణం ధరించి గుర్రంపై వెళ్తున్నారు. తులసీదాసు వారిని చూసి ముగ్ధుడైపోయాడు, కానీ వారిని గుర్తించలేకపోయారు. పిమ్మట ఆంజనేయుని దగ్గరికి వచ్చి, వాస్తవంగా నాకు చెప్పు, నిజంగా నాకు రామదర్శనం ఎప్పుడవుతుంది అంటే, అప్పుడే నీకు రాముని దర్శనం అయింది, నీవు గుర్తించలేకపోయావు అన్నారట. తర్వాత విక్రమశకము 1607 సంవత్సరంలో మౌని అమావాస్య అంటే పుష్యబహుళ అమావాస్య. ఈ ఉత్తరాదిలో పుష్యబహుళ అమావాస్య చాలా వైభవంగా చేస్తారండి. ఈయన అదృష్టం, బుధవారం శ్రీరామచంద్ర ప్రభు మరలా అతని ముందు ప్రత్యక్షమయ్యాడట. బాలరూపుడుగా ఉన్న శ్రీరాముని తులసీదాస్తో, బాబా మాకు మీ చందనం అని అడిగారట. ఈసారి పొరపాటు జరగకుండా ఆంజనేయుడు చిలుక రూపం ధరించి దూరం నిల్చుకొని చెప్పాడటగా, కనపడుతున్న వారు రాములు వారే అని చెప్పారట. అప్పుడు చిత్రకూటమంద రామఘట్టంలో సజ్జన సమూహాలు ఉన్నాయి. తులసీదాసు చందనాన్ని తీశాడు. రఘువీరుడు కూడా తిలకం దిద్దుకున్నాడు. నీవు తీవి చందనమును దిద్దువాడు సాక్షాత్ శ్రీరామచంద్ర భగవానుడే అని మరొక్కసారి చిలుక రూపంలో హనుమంతుడు చెప్పాడు.
తులసీదాస్ అద్భుతమైన రాముని తేజస్సుకు